భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు 2 టెస్టు మ్యాచ్లు ముగియగా ఒక దాంట్లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించినా మరో దాంట్లో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో ఇప్పుడు రాజ్కోట్ టెస్టు మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టుకు సిరీస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ మ్యాచ్ లోనే గెలవాలని పట్టుదలతో ఉన్నాయి భారత్ ఇంగ్లాండ్ జట్లు. ఈ నేపథ్యంలో గెలిపే లక్ష్యంగా 2 జట్లు కూడా ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాయి. విశాఖపట్నం టెస్టు మ్యాచ్ లో గెలిచినప్పటికీ భారత్ జట్టును కొన్ని అంశాలు బాగా కలవరపెడుతున్నాయి. వాటిలో ప్రధానంగా భారత్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కీలక సమయంలో చేతులెత్తేయడంతో ఎవరో ఒకరి మీదే భారం పడుతూ ఉంది. అదీగాక యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చే క్రమంలో జట్టు యాజమాన్యం వరుసగా విఫలమవుతున్న వారికి కూడా అవకాశాలు ఇచ్చింది. దీంతో 3వ టెస్టులో కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాలన్న ఆలోచన చేస్తుంది. అతడు ఇంతవరకు అంతర్జాతీయ క్రికెట్లో 7 టెస్టు మ్యాచ్లు ఆడగా ఇప్పటివరకు 20 సగటుతో 221 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. దీంతో అతని స్థానంలో యువ ఆటగాడు ధ్రువ జురెల్ ను తుది జట్టులోకి తీసుకురానుంది. అలాగే 2 టెస్టు మ్యాచ్లో అవకాశం దక్కినా వినియోగించుకోలేకపోయిన రజత్ పాటీదార్ పైన కూడా వేటు వేసి అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ కు అవకాశం ఇవ్వనుంది. అదే జరిగితే ఈ మ్యాచ్ లోని వారిద్దరూ అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో అరంగేట్రం చేస్తారు. ఎన్నో సంవత్సరాలుగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న సర్ఫరాజ్ ఖాన్ ఈసారి తనకు అవకాశం దక్కితే ఏ మేర ఉపయోగించుకుంటాడో చూడాలి. మరి భారత్ ని తప్పించుకోవడంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.